అనాథల చదువుకు చుక్కాని, హీల్. ఇక్కడ ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఆఖరి తేదీ 2026 ఫిబ్రవరి 15. చదువుకునే వయసులో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోవడం భరించలేని విషాదం. అలాంటి సందర్భాల్లో చదువు ఆపేయాల్సిన దుస్థితి కూడా చాలామందికి ఏర్పడుతుంది. ఇలాంటి నిరుపేద చిన్నారులు చదువుకు దూరం కాకూడదన్న ఉన్నత లక్ష్యంతో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థే హీల్ ప్యారడైజ్. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ పాఠశాలలో ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్తో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఇక్కడ బోధిస్తున్నారు. 26-27 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 9వ తరగతి వరకు 11వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏ కోర్సులకు హీల్ అందుల పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అద్భుతమైన వసతులు, బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక హంగులతో హాస్టల్ ఫెసిలిటీ. దరఖాస్తు చేసేందుకు స్కాన్ చేయాల్సిన క్యూఆర్ కోడ్ ఇది. ప్రవేశాలకు ఇవి అర్హతలు. 1 నుంచి 9వ తరగతులకు తల్లిదండ్రులు ఇద్దరిని లేదా ఎవరినైనా ఒకరిని కోల్పోయి ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 6 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులు. మరణ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. హీల్ ప్రవేశ పరీక్ష ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత తప్పనిసరి. 11th క్లాస్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు 10వ తరగతిలో 480 మార్కులు, సిబిఎస్ఈ లేదా ఐసిఎస్ఈలో 400 పైన మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వైట్ రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి. అంధ పాఠశాలలకు అర్హత ఇలా 1 to 8 తరగతుల విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు. ఆర్థికంగా వెనుకబడిన 40% కంటే ఎక్కువ అంధత్వం ధ్రువపత్రం ఉన్నవారు అర్హులు. దరఖాస్తు విధానం: క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు లింక్ దీంట్లో కూడా ఉంటుంది. వివరాలకు ఈ వెబ్సైట్లో చూడవచ్చు. సంప్రదించాల్సిన నంబర్లు కూడా ఇచ్చారు. ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 15. అనాథల చదువుకు చుక్కాని, హీల్ ప్యారడైజ్ స్కూల్ ఇది. ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది.